అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? రవీందర్. రవీందర్ గారు ఏం చేస్తుంటారు? నేనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే. రియల్ ఎస్టేట్ అంటే మిమ్మల్ని మంచిగా అడగవచ్చు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, హైడ్రా వచ్చింది, సో రియల్ ఎస్టేట్ రంగం అంతా పడిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లుందన్న పరిస్థితి అసలు? అడుక్కున్న తీరే పరిస్థితికి వచ్చినాం మేము. అప్పుడు కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ బాగుండే, అందరం బాగా మంచిగా కష్టపడ్డాం, 4 రూపాయలు సంపాదించినాం. ఈ 2.5 సంవత్సరాలు కాదు కదా, కూర్చొని తిన్నా కూడా కొండలన్నీ అరిగిపోతాయి అంటారు కదా. ఇప్పుడు మా పరిస్థితి కాదే, ఏదో చిన్న చితక చేసుకుంటున్నాం, అది కూడా లేదు. ఒక స్టీల్ షాప్ కూడా ఉంటాడు, రియల్ ఎస్టేట్ సంబంధించిందే, వానికి లేదు, ఎవరికి లేదు, మేస్త్రీలో లేదు, సిమెంట్కి లేదు, ఎవరికి లేవు. రోడ్డు ఇక ముడిపాడు ఉంటుంది కదా రియల్ ఎస్టేట్ సంబంధం. ఎలా అడుక్కునే తినే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అందిస్తున్నాం, అంతా బాగానే ఉంది, ప్రజలంతా మా వైపే ఉన్నారు, 6 గ్యారంటీలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. సరే ఎంతవరకు అమలు అవుతా ఉన్నాయి, ఎట్లుంది పరిస్థితి? వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అందుతుండొచ్చు, కానీ సామాన్యులకు ఎవరికి ఏం అందట్లేదు. ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వచ్చినాయి. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే. ఈ ముఖ్యమంత్రి తిన్న తిట్లు జీవితంలో ఏ ముఖ్యమంత్రి కూడా తినలేదు అనుకుంటా. హైడ్రా ఎవరికంటే హైడ్రా ఫస్ట్ వాళ్ళ తమ్ముంది, వాళ్ళ అన్నలో ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఉంది, వివేక్ది ఉంది. వాళ్ళని కూలగొట్టమని దమ్ము ఉంటే సామాన్యుల మీద 60 గజాలు 100 గజాలు ఉండని వాళ్ళు కూలగొట్టుకుని కష్టపడి కట్టుకుండని ఆడ కూలగొట్టి మొత్తం నాశనం చేసి రోడ్డు పాలు చేసి, ఇది ప్రజాపాలన రాక్షస పాలన. సో మరి ఎట్లా ఉంటుంది అన్న? జూబ్లీహిల్స్లో గెలుపు మాది అని కాంగ్రెస్ అంటా ఉంది, గెలుపు మాది అని బీఆర్ఎస్ అంటా ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా అదే మాట అంటా ఉంది. సో మరి మీరు ఇక్కడ స్థానిక ఓటర్లుగా సో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ? కేసీఆర్కు ఓట్లేసి బ్రహ్మాండమైన పట్టం కడతారు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ పాలన చూశారు, ఈయన 2.5 సంవత్సరాల పాలన కూడా చూశారు. ప్రజలు విసుకెత్తుకుపోయారు. మాలాంటోళ్ళం అయితే జీవితంలో కూడా ఇంకా పక్షపాతం వచ్చి పడిపోయినట్టే మూల కాంగ్రెస్ పార్టీ అంతే. ఇక్కడ కేసీఆర్ ముఖం చూసి ఓట్లేస్తారు తప్ప పార్టీలో కాదు. కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసిండు, ఏం అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి అది వాస్తవం అంటారా? అప్పుల పాలైన అంటే దేనికోసం అండి? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుండు, దానికోసం అప్పులు కావా? ఫలితాలు అవినీతి ఏడ జరిగిందో దమ్ముంటే బయట పెట్టాలిగా, మరి ఎందుకో బయట పెడతలేరు? దమ్ముంటే బయట పెట్టాలి కదా. వేధింపులు ప్రభుత్వం చేతిలో ఉంది, హంగు ఆర్భాటాలు అన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు కదా. మరి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు వీళ్ళ అవినీతి చేసిన వాళ్ళు లోపల వేయాలిగా, మరి ఎందుకు వేస్తలేరు? చేత కాదు, వాళ్ళు ఏం చేయలేరు. ప్రజలకు మంచి చేశారు. ఎలా ఫ్లైఓవర్లు కట్టిర్రు, 36 ఫ్లైఓవర్లు కట్టిర్రు, ఎవరైనా కట్టిర్రా? ఎలా ప్రజలకు రోడ్డు రవాణా శాఖ కూడా మొత్తం అన్ని విధాలుగా కూడా ప్రజలకు హ్యాపీగా పోతున్నారు, హ్యాపీగా పనులు చేసుకుంటుండే. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉండే, ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎంత మంచిగా ఉండే. చెత్త ఆ మురికి చెత్త మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంది. వాళ్ళు పైసల కోసం కమిషన్ల కోసం కకృతి పడి కొట్టుకొని గన్ కల్చర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా చూసిరా గిసోటి? ఒక మంత్రి ఇంటికి పోలీసులు పోవడం, అరెస్ట్ చేయడానికి పోవడం ఎప్పుడైనా చూసిరా? ఇక్కడ కాదు, రేవంత్ రెడ్డి దగ్గర ఉండి చేస్తారు, మరి ఇంకెవరు చేస్తారు? ముఖ్యమంత్రి కదా, ఆయనే పంపించండి కదా. రోహిన్ రెడ్డి ఎవరు? ఆయనే మనిషే కదా. మరి ఏడికెళ్ళి వచ్చింది? జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఇక్కడ నవీన్ యాదవ్, సునీత గారు, దీపక్ రెడ్డి, సో ఈ ముగ్గురు విషయంలో చూసుకుని వ్యక్తిపరంగా ఓట్లు పడే ఛాన్స్ ఉంటా, పార్టీ పరంగా పడుతుంది, ఎట్లా ఉంటుంది అసలు? పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన ఓట్లు పడతాయి. నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి ఆయన కూడా బాగానే ఉంటుండొచ్చు. నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటాను. బీజేపీ డిపాజిట్ వస్తే మహా గొప్ప. ఆ కేంద్ర మంత్రి ఉండి కూడా కిషన్ రెడ్డి ఏం బీకిండండి? స్థానిక ఎంపీ ఏం బీకిండి? అంబర్పేటనే ఏం బీకలేడు, దండాలు పెట్టుకుంటే నవ్వు కూడా పోతాడు అంతే. ఆయన తప్ప అదే అంటా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం చూసి ఒకసారి మాకు అవకాశం అయితే మేము కూడా చేసి చూపిస్తాం అంటారు. ఏంటి ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందా? దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీకి హిందూ ముస్లింల మధ్యలో గొడవ లేకుండా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజా సమస్యలు తీర్చి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ ఓన్లీ హిందూ ముస్లిం ఈ గొడవలు తప్ప ఇంకేముండదు వాళ్ళకి. సో అంటే మెజారిటీ ఎంత వచ్చు గెలిచే? ఇప్పుడు మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటా ఉన్నారు. సో మెజారిటీ ఏమైనా రావచ్చా? మెజారిటీ వస్తేనే కదా గెలుపు. ఒక్క ఓటైనా కూడా గెలిపే కదా. కానీ బ్రహ్మాండంగా గెలుస్తారు ప్రజల ఆశీర్వాదాలు కేసీఆర్ నాయకత్వంలోనే. కేసీఆర్ని చూసి ఓట్లేస్తారు అంతే. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు 100%. 6 నెలల ఈయన గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే మొదలైంది ఆ మార్పు. ఎవరికి ఏం పథకాలు అంతలేవు, ఎవరికి ఏం చేస్తలేడు. అందుకోసం దండం పెట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో వండుకొని ఆయన నీకు ఇచ్చి 2.5 సంవత్సరాలనే కష్టాలు ఇంకా ఎక్కువ కష్టపడాలి తెచ్చుకోలే. ఈ ఏమైనా అవకాశం ఉంటే కేసీఆర్ వస్తే చాలు, ఆ దేవునికి మొక్కుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయా? 100%. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఒక చాలా మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మళ్ళీ ఒక 6 నెలల్లో కేసీఆర్ వచ్చిన ఆశ్చర్యం లేదు.
ఈయన మీద తిరగబడి వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా వద్దు నాయన నీ పాలన నీ చాతగాని పాలనలో మేము ఉండి మేము బదలం కావద్దు మళ్ళీ మేము గెలవాలంటే ఈ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చి కేసీఆర్ దగ్గరికి వస్తానన్నా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రైట్.